హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో ఉన్న ఇమేజ్లో ఉన్న పిక్చర్ ఆవాలు. ఆవాల్ని ఇంగ్లీష్లో బ్లాక్ మస్టర్డ్ అని అంటారు. మరి ఈ రోజు ఇమేజ్లో చూపిస్తున్న పిక్చర్ కొబ్బరి పెంకు. మరి కొబ్బరి పెంకుని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మన టాపిక్ ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్. అంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మన అభిప్రాయాల్ని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, బయట కంటే ఆన్లైన్లోనే తక్కువ అనడానికి ఇంగ్లీష్లో ద ప్రైసెస్ ఆర్ చీపర్ ఆన్లైన్ దెన్ అవుట్ సైడ్. ద ప్రైసెస్ ఆర్ చీపర్ ఆన్లైన్ దెన్ అవుట్ సైడ్ అంటే బయట కంటే ఆన్లైన్లోనే తక్కువ అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: ఐ డోంట్ బై ఎనీథింగ్ అవుట్ సైడ్, ఐ బై ఇట్ ఆన్లైన్ అట్ లో రేట్. ఐ డోంట్ బై ఎనీథింగ్ అవుట్ సైడ్, ఐ బై ఇట్ ఆన్లైన్ అట్ ఎ లో రేట్ అంటే నేను బయట ఏ వస్తువు కొనను, నేను అన్నీ ఆన్లైన్లోనే చాలా తక్కువ రేట్కి, లో రేట్కి కొంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ షాప్ అవుట్ సైడ్ వెన్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్. ఐ షాప్ అవుట్ సైడ్ వెన్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ నాకు బయటికి వెళ్ళాలనిపించినప్పుడు నేను బయటే షాపింగ్ చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఆన్లైన్లో కొనడానికే ఇష్టపడతాను. ఈ కాలంలో మనం ఎక్కువగా వింటున్న సెంటెన్స్ ఇది. నేను ఆన్లైన్లోనే కొనడానికి ఇష్టపడతాను అనడానికి ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ టు బై ఆన్లైన్. ఐ ప్రిఫర్ టు బై ఆన్లైన్ అంటే నేను ఆన్లైన్లో కొనడానికే ఇష్టపడతాను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: ఐ మోస్ట్లీ బై ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఆన్లైన్ బికాస్ ఐ డోంట్ గో అవుట్ సైడ్ మచ్. ఐ మోస్ట్లీ బై ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఆన్లైన్ బికాస్ ఐ డోంట్ గో అవుట్ సైడ్ మచ్ అంటే నాకు కావాల్సిన వస్తువులన్నీ నేను ఆన్లైన్లోనే కొంటాను, ఎందుకంటే నేను బయటికి పెద్దగా వెళ్ళను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ ప్లేస్డ్ ద ఆర్డర్ ఎస్టర్డే అండ్ రిసీవ్డ్ ద డ్రెస్ టుడే అంటే నేను నిన్ననే ఆర్డర్ పెట్టాను, ఈ రోజు కల్లా డ్రెస్ వచ్చేసింది అని అర్థం. నెక్స్ట్ వన్, షాపులన్నీ తిరగడం అంతగా నచ్చదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ వాకింగ్ అరౌండ్ ద షాప్స్. ఐ డోంట్ లైక్ వాకింగ్ అరౌండ్ ద షాప్స్ అంటే షాపులన్నీ తిరగడం అంతగా నచ్చదు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: ఇఫ్ ఐ వాంట్ టు గో షాపింగ్ అవుట్ సైడ్ ఐ గో అలోన్. ఇఫ్ ఐ వాంట్ టు గో షాపింగ్ అవుట్ సైడ్ ఐ గో అలోన్. ఒకవేళ నేను బయట షాపింగ్ చేయాలనుకుంటే నేను ఒంటరిగా మాత్రమే వెళ్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, గోయింగ్ షాపింగ్ విత్ సమ్వన్ ఎల్స్ టేక్స్ టూ మచ్ టైమ్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ అంటే బయట వాళ్ళతో కనుక మనం షాపింగ్కి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. సో ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ అంటే అది నాకు అస్సలకి నచ్చదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు చాలా తక్కువ రేటుకే వచ్చింది అనడానికి ఇంగ్లీష్లో యు గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ చీప్ ప్రైస్. యు గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ చీప్ ప్రైస్ అంటే నీకు చాలా తక్కువ రేట్కి వచ్చింది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: ఐ యూజ్డ్ మై క్రెడిట్ కార్డ్స్ సో ఐ గాట్ ఎ హ్యూజ్ డిస్కౌంట్. ఐ యూజ్డ్ మై క్రెడిట్ కార్డ్స్ సో ఐ గాట్ ఎ హ్యూజ్ డిస్కౌంట్ అంటే నేను నా క్రెడిట్ కార్డ్స్ వాడాను లేదా యూజ్ చేశాను, అందువల్లే నాకు ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. హ్యూజ్ డిస్కౌంట్ అంటే ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. నెక్స్ట్ వన్, క్యాన్ యూ ఆర్డర్ ఎ హ్యాండ్ బ్యాగ్ ఫర్ మీ టూ. క్యాన్ యూ ఆర్డర్ ఎ హ్యాండ్ బ్యాగ్ ఫర్ మీ టూ అంటే నా కోసం కూడా నువ్వు ఒక హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ చేస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఆన్లైన్లో పెద్దగా కొనను అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ బై మచ్ ఆన్లైన్. ఐ డోంట్ బై మచ్ ఆన్లైన్ అంటే నేను ఆన్లైన్లో పెద్దగా కొనను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: ఐ డోంట్ లైక్ ఆన్లైన్ షాపింగ్ ఎట్ ఆల్ బికాస్ ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్డ్ ఐ గెట్ ద రాంగ్ ప్రోడక్ట్. ఐ డోంట్ లైక్ ఆన్లైన్ షాపింగ్ ఎట్ ఆల్ అంటే నేను ఆన్లైన్లో ప్రోడక్ట్ కొనడానికి అంతగా ఇష్టపడను, బికాస్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఐ ఆర్డర్డ్ ఐ గెట్ ద రాంగ్ ప్రోడక్ట్. నేనేం ఆర్డర్ చేసినా, ఇప్పటి వరకు నేనేం ఆర్డర్ చేసినా అవన్నీ రాంగ్ ప్రోడక్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్, యూ కెన్ బై దిస్ ఐటమ్ ఆన్లైన్ అండ్ రిటర్న్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. యూ కెన్ బై దిస్ ఐటమ్ ఆన్లైన్ అండ్ రిటర్న్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ అంటే నువ్వు ఈ ప్రోడక్ట్ని, ఈ ఐటమ్ని ఆన్లైన్లో కొను, ఒకవేళ నచ్చకపోతే నువ్వు రిటర్న్ పెట్టేసే అంటే బ్యాక్కి పెట్టేసే అని అర్థం. నెక్స్ట్ వన్, బయటికి వెళ్ళడం ఎందుకు, ఆన్లైన్లోనే కొను అనడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్, బై ఇట్ ఆన్లైన్.
వై ఆర్ యూ గోయింగ్ అవుట్ సైడ్, బై ఇట్ ఆన్లైన్ అంటే బయటికి వెళ్ళడం ఎందుకు, ఆన్లైన్లోనే కొను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ ఆల్సో ఆర్డర్ ద టాబ్లెట్స్ ఐ నీడ్ అండ్ గెట్ దెమ్ డెలివరీ టు మై హోమ్ అంటే నాకు కావాల్సిన టాబ్లెట్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, అవి ఇంటికి డెలివరీ అయిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ కాంట్ చెక్ దమ్ ఆల్ ఆన్ దిస్ ఫోన్ దట్స్ వై ఐ గో అవుట్ అండ్ బై ఇట్ అంటే ఇవన్నీ నేను ఫోన్లో చెక్ చేసుకోలేను, అందువల్ల నేను బయటికి వెళ్ళి బయటనే కొనుక్కుంటాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.